అండ్ అందరికి ఒక కామెడీ థింగ్ చెప్తాను. అంటే ఇది ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ అందరూ పాడ్కాస్ట్ అని ఒకటి పెడుతున్నారు కదా. ఏందో ఒక గెస్ట్ని తీసుకొచ్చి ముంగడ కూర్చొని పెట్టుకొని ఇంకో ఆపోజిట్ ఇంకొక యాంకర్ కూర్చొని అది ఎట్లా ఇది ఎట్లా ఇది గిట్లా గది గట్లా గది గంతా గది గింత అన్ని రాజకీయాల గురించి మాట్లాడుతుంటే మనం అందరం చెవులు ఎక్కరించి కళ్ళు అప్పగించుకొని వింటా ఉంటున్నాం కదా. కానీ ఇది పాడ్కాస్ట్ మీకు తెలుసా? ఇది ఏం లేదు, ఇది నథింగ్ బట్ ఎట్లా అంటే మనం వెనకటికి బర్లకాడికి పోయి వచ్చిన తర్వాత పెద్ద నాయనలు పెద్దమ్మలు అందరు కూర్చొని పొలాల నుంచి వచ్చి వాడు అట్లా గంట కానీ ఇట్లా గంట అని ఒక నాలెడ్జ్ షేరింగ్ ఉంటుండే చూడు. ఆ ఊర్లో వాడు అట్లా చేసిండు, ఈ ఊర్లో వీడు ఇట్లా చేసిండు, దొంగలు వస్తారు, ఇది ఇట్లా చేయాలి, పానం ఇట్లా మంచిగా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకునే చూడు. అది నిజమైన పాడ్కాస్ట్. దానికే అప్కమింగ్ జనరేషన్లో ఇప్పుడు వచ్చి టెక్నాలజీ పెరిగిపోయి ఒక మైకులు పెట్టుకొని ఫోన్లు పట్టుకొని దాన్ని పాడ్కాస్ట్ అని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పాడ్కాస్ట్ మేము చూసినాం, ఈ పాడ్కాస్ట్ మేము చూస్తున్నాం. ఇప్పుడు జనరేషన్ ఇది ఒకటే చూస్తారు. జై హింద్, జై భారత్.